यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणसिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्ता राधाकान्त नमोस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरि ओम तत्सत्। श्री श्री राधा गोपीनाथ स्वामी श्रीमन चैतन्य महाप्रभु वाరు శ్రీ గోదా రంగనాథ స్వామి శ్రీల గురుదేవులు శ్రీల ప్రభుపాదుల వారు పూజ్యపాత్రిధన స్వామి భక్తి గంగ వనదేవ మహారాజు అనంతకోటి వైష్ణవుల యొక్క విశేషమైన అనుగ్రహం వలన అత్యంత పవిత్రమైన ఈ ధనుర్మాసంలో శ్రీ ఆండాలమ్మవారు ప్రసాదించిన శ్రీ తిరుప్పావై గురించి ప్రవచించడానికి మాకు శ్రవణించడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగుతుంది. హరే కృష్ణ. నీలాతుంగస్తనగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం స్వం శృతిశతశిర సిద్ధమధ్యాపయంతి సోచిష్టాయాం స్రజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః గోదా తస్యై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాం తిరువడిగలే శరణం. ఈరోజు 13వ పాసురం అండి. 8వ గోపికని నిద్రలేపుతున్నారు ఆండాల గోష్ఠి. ఒకసారి అనుసంధానం చేసుకుందాం. పుల్లిన్ వాయ్ పుల్లిన్ వాయ్ పుల్లిన్ వాయ్ పుల్లిన్ వాయ్ కిండానై 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 పొల్ల అరక్కనై పొల్ల అరక్కనై పొల్ల అరక్కనై கிள்ளிக்களைந்தானை 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 கீர்த்திமை பாடிப்போய் கீர்த்திமை பாடிப்போய் கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பிள்ளைகள் எல்லாரும் பிள்ளைகள் எல்லாரும் பிள்ளைகள் எல்லாரும் பாவைக்களம் புக்கார் பாவைக்களம் புக்கார் பாவைக்களம் புக்கார்
వెల్లి ఎలుందు వెల్లి ఎలుందు వెల్లి ఎలుందు వియాళం 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 ఉరంగిత్తు 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 పుల్லும் సిలుం వినకాన్ పుల్லும் సిలుం వినకాన్ పుల్லும் సిలుం వినకాన్ పోదు 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 అరికన్యనాయ్ 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 కుల్ల కుల్లిరా కుల్ల కుల్లిరా కుల్ల కుల్లిరా కుడైందు 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 నీరాడాదే 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 పల్లికిడత్తియో 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 పావాయ్ 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 நீ நன்னாளால் நீ நன்னாளால் நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து கலந்தோ கள்ளம் தவிர்ந்து கலந்தோ திரா 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 ஏலோர் எம்பாவாய் ఏలూరు ఎంబావాయ్. ఈరోజు 13వ పాసురంలో 8వ గోపికని ఆండాలమ్మవారు నిద్రలేపుతున్నారు. నిన్న 7వ పాసురంలో 12వ పాసురంలో 7వ గోపికని నిద్రలేపారు. నిన్న 7వ గోపిక యొక్క లక్షణం సిగ్గుపడటం, బిడియపడటం. అయ్యో ఇంత ముద్ర నిద్ర అని చెప్పి అందరూ తెలిసిపోతే అందరూ ఏమనుకుంటారు నా గురించి, లేదు లేదు నేను ముద్ర నిద్ర కాదు, మీరు చెప్పేవన్నీ నాకు వినిపిస్తున్నాయి అని చెప్పి లేచి పరిగెత్తుకుంటూ వచ్చేసింది 7వ గోపిక. ఈరోజు 8వ గోపిక యొక్క స్పెషల్ క్వాలిటీస్. ఈరోజు అందమైన కళ్ళు కలిగింది ఈ గోపిక. ఇంత అందమైన కళ్ళు తన కళ్ళల్లోనే కృష్ణుని కూర్చోబెట్టుకుంది. ఇంకా వ్రతానికి ఇంకేం వ్రతం, కృష్ణుడే నా కళ్ళలో, నా కళ్ళు చూడగానే కృష్ణుడు మోహితమైపోయి నా కళ్ళలో వచ్చి కూర్చున్నారు. ఇంకా నేను వ్రతానికి ఇంకా అంటూ కళ్ళు పూసుకొని పడుకొని ఉంది ఈ గోపిక. కళ్ళు తెరిస్తే ఎక్కడ కృష్ణుడు వెళ్ళిపోతారేమో అని చెప్పి కళ్ళు ఇలా మూసుకొని రెప్పలే ద్వారంలాగా వేసేసింది, తలుపులు వేసేసింది. కళ్ళల్లో పెట్టేసుకుంది కృష్ణుడిని, ఈ 2 రెప్పల్ని ద్వారంలాగా వేసేసింది. ఇంకా కృష్ణుడు వెళ్ళలేడు ఇంకా అన్నట్లుగా. కనుక ఈరోజు 8వ గోపికని నిద్రలేపుతున్నారు. నిన్న శ్రీరామచంద్రుడి యొక్క గుణాలని గానం చేశాము. నిన్న మరి శ్రీరామచంద్రుడి యొక్క గుణాలని గానం చేసేసరికి ఆండాల గోష్ఠిలో ఒక 2 భాగాలు అయిపోయారు, 2 గ్రూపులు అయిపోయారు. కొంతమంది అంటున్నారు మనం ఉండేది నందగోకులంలో కదా, బృందావనంలో కదా, మరి కృష్ణుడి కదా ఇక్కడ జన్మించింది, మరి శ్రీరాముడి యొక్క గుణాలను గానం చేస్తున్నారేంటి అని ఒక గ్రూప్ వారు అన్నారు. ఇంకో గ్రూప్ వారు అన్నారు అవునవును శ్రీరామచంద్రుడు ముందు వచ్చారు కదా, మరి ఆయన గుణాలని సర్వత్రా గానం చేస్తున్నారు, మనం గానం చేయడంలో తప్పేంటి, మేము శ్రీరామచంద్రుడి గుణాలని గానం చేస్తామని ఈ గ్రూప్ వారు అంటున్నారు. ఆ గ్రూప్ వారు అంటున్నారు లేదు లేదు కృష్ణుడి గుణాలనే గానం చేస్తాం అని. వీరిద్దరికీ ఈ 2 గ్రూపులు అయిపోయాయి. 2 గ్రూపుల్లో ఇప్పుడు వ్రతానికని బయలుదేరారు, కానీ గుణాలని గానం చేయడంలో ఒకరు అంటున్నారు కృష్ణుడని, ఒక్కొక్కరు అంటున్నారు రాముడు అని చెప్పి. ఇక ఇద్దరికి గొడవలు అయిపోయాయి, తగాదలు అయిపోయింది. ఇక వ్రతము తర్వాత చూద్దాం అని చెప్పి ముందు గొడవ పెట్టుకోవడం చూసుకుంటున్నారు. ఇక్కడ వెంటనే ఒక గ్రూప్ వారు అంటున్నారు పుల్లిన్ వాయ్ కీండనై పొల్ల అరక్కనై కిల్దిక్కలై దానై. మరి పుల్లిన్ వాయ్ కీండై పొల్ల అరక్కనై,
ఒక కొంగ రూపంలో ఒక అసురుడు రాక్షసుడు వచ్చాడు. వాడి పేరు బకాసురుడు. కొంగ రూపంలో వచ్చాడు. భగవంతుడు ఎలా చిన్నపిల్లవాడు ఒక చిన్న పులని రెండుగా చీల్చేసేస్తాడు. అలా రెండు ముక్కులు పట్టుకొని ఒక ముక్కుని కింద కాలుతోటి అదిమేసి పై ముక్కుని ఇలా పట్టుకొని ఇలా చీల్చేశాడు స్వామి అని ఒక గ్రూప్ వారు అన్నారు. అనగానే ఇంకో గ్రూప్ వారు అంటున్నారు, ఉండండి కిల్లిక్కలైన దానై కీర్తిమై పాడిపోయా భలేవారు, మా స్వామి రావణాసురుడిని గిల్లి మరీ చంపేశాడు. కిల్లిక్కలై దానై మరి రావణాసురుడిని గిల్లి పారేశాడు శ్రీరామచంద్రుడు అని అంటూ ఇంకో గ్రూప్ వారు అంటున్నారు. కృష్ణుడు కొంగని రెండు చేతులతోటి ఇలా అంటేనే కానీ ఆ కొంగ రూపంలో ఉన్న బకాసురుడు చచ్చాడు. కానీ మా శ్రీరామచంద్రుడు అలా కాదు, ఊరికి ఇలా గిల్లేశాడు అంతే. గిల్లగాని రావణాసురుడు చచ్చాడు అని రాముడి యొక్క గుణాలు గానం చేస్తున్నారు. ఇలా వారికి వీరికి గుణాలు గానం చేయడంలో మరి వీరంటారు రాముడని, వీరు ఇంకో గ్రూప్ వారు అంటారు కృష్ణుడని. వెంటనే ఒక గ్రూప్ వారు అన్నారు, భలేవారు కృష్ణుడు మరి మీ స్వామి కృష్ణుడు ఎక్కడ జన్మించాడు? జైల్లో జన్మించాడు. కానీ మా స్వామి రాజ్యభవనంలో అయోధ్యలో ఎటువంటి సంపద అంటే ఇంద్రాది దేవతలు కూడా అయోధ్యను కోరుకునేవారు. స్వర్గం యొక్క సుఖం తుచ్చము, అయోధ్య ఎంత సంపద ఉంది అని చెప్పి ఇంద్రాది దేవతలు కూడా స్వర్గాన్ని వదిలేసి అయోధ్యకు రావాలనుకుంటున్నారు. అటువంటి అయోధ్య రాజ్యభవనంలో మా స్వామి జన్మించారు. మీ స్వామిలోగా మరి జైల్లో ఏం జన్మించలేదు అని అన్నారు ఈ గ్రూప్ వారు. అప్పుడు వారు అంటున్నారు, జన్మించారు కానీ చతుర్భుజ రూపంలో శంఖచక్ర గదాపద్మాలు పట్టుకొని మా స్వామి జన్మించారు. మీ స్వామిలాగా రెండు భుజాలు పట్టుకొని ఏడుస్తూ ఏం జన్మించలేదు అని అన్నారు వీరు. వారు అంటున్నారు, జన్మించారు చతుర్భుజ శంఖచక్ర గదాపద్మాలు పట్టుకొని, అక్కడేం ఉండలేదు, నందగోకులం వెళ్ళిపోయారు మా స్వామి అని అన్నారు. నందగోకులం ఎందుకు వెళ్ళారు? దొంగచాటుగా వెళ్ళారు కదా. మరి అక్కడ భయపడిపోయి మామగారికి భయపడిపోయి దొంగచాటుగా వెళ్ళిపోయాడు. మరి ఇక్కడ ఉంటే ఎక్కడ మామగారు కన్నేస్తారని చెప్పి దొంగచాటుగా వెళ్ళిపోయాడు. రాత్రికి రాత్రి పుట్టాడు, వెళ్ళిపోయాడు. కానీ మా స్వామి అలా కాదు, రాజ్యభవనంలో దర్జాగా పెరిగారు అని అన్నారు. వెంటనే కృష్ణుడు పార్టీ వాళ్ళు అంటున్నారు, మా స్వామి చిన్నప్పుడు అనేక లీలలు చేశారు, చాలా లీలలు చేశారు. వెన్న దొంగిలించారు. అప్పుడు శ్రీరామచంద్రుడి యొక్క పార్టీ వాళ్ళు అంటున్నారు, ఇంకేం పని ఉంది, పాలు పెరుగు దొంగిలించడం తప్ప అవి లీలలా ఏంటి? మా స్వామి దొంగిలించాల్సిన అవసరమే లేదు, రాజ్యభవనం ఎంచక్క పాలు పెరుగు ఉన్నాయి, అక్కడే దొంగిలించాల్సిన అవసరం లేదు అని చెప్పి వారికి వీరికి ఇంకా ఆగడం లేదు. ఇలా వర్షము మొదలైందంటే ఇంకా ఆగడం లేదు. అలా వాళ్ళు ఒక మాట అంటున్నారు, వీళ్ళు ఇంకో మాట అంటున్నారు. మరి మా స్వామి ఏకపత్ని వ్రతం అది కూడా శివధనుసును విరిచి మరి సీతాదేవిని వివాహం ఆడారు. మరి ఈ పార్టీ వాళ్ళు కృష్ణుడు పార్టీ వాళ్ళు అంటారు, మా స్వామి ఏ ధనుసును విరచాల్సిన అవసరమే లేదు. అందరూ గోపికలు మా స్వామి దగ్గరికి వచ్చి నువ్వే కావాలి స్వామి, నువ్వే కావాలి స్వామి అని అందరూ వస్తున్నారు. మీలాగా శివధనుసు కష్టపడి విరచాల్సిన అవసరం లేదు అని చెప్పి బాగా అన్నారు. తర్వాత సరే ఇంతమంది గోపికలు ఉన్నారు, మరి మా స్వామి ఏకపత్ని వ్రతము, మరి ఇన్ని లీలలు చేశారు మా స్వామి. ఒక సాధారణమైన మనిషి ఏ విధంగా తండ్రితోటి వ్యవహరించాలి, తల్లితోటి వ్యవహరించాలి, భార్యతోటి వ్యవహరించాలి, తమ్ముళ్ళతోటి ఎలా వ్యవహరించాలి అలా నేర్పారు. మరి ఇక్కడ కృష్ణుడు వాళ్ళు అంటున్నారు, మా స్వామి గీతోపదేశం చేశారు, ఇంతగా చేశారు, మానవ జగత్ అంతటి కూడా పాటించి చివరికి తన జగత్తుకి తన దగ్గరికి చేరేటట్లుగా చేశాడు మా స్వామి. శ్రీరాముడి యొక్క పార్టీ వాళ్ళు అంటున్నారు, చేరేటట్లు చేశారు, ఎవరు చేరారో లేదో మాకు తెలియదు, కానీ విభీషణుడు వచ్చాడు, శరణాగతి పొందాడు. ఒక్క శరణాగతి, స్వామి మీ శరణు పొందాను అనగానే మా స్వామి ఏం చేశారు? లంకని ఇచ్చేశాడు. ఇంకా సేతుబంధనం తయారు చేసేది,
లంకను అధిపతి చేసేసాడు. విభీషణుడు వచ్చాడు, శరణు పొందాడు. వెంటనే నువ్వు లంకకు రాజు అని చెప్పి డిక్లేర్ చేశారు మా స్వామి. వెంటనే కృష్ణుడు పార్టీ వాళ్ళు అంటున్నారు, భలేవారు, మథుర లాంటి రాజ్యమే కంసుడిని సంహరించి మా స్వామి తాను కూర్చోలేదు సింహాసనం మీద, ఉగ్రసేనుడు కూర్చోబెట్టాడు మా స్వామి అని చెప్పి వీళ్ళు అంటున్నారు. మరి ఇక్కడ శ్రీరామచంద్రుడు అంటున్నారు, మా స్వామి రాత్రికి రాత్రే అయోధ్య లాంటి రాజ్యాన్ని త్యజించేసి 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళిపోయారు ఒకే ఒక్క రాత్రికి, నాకు వద్దు అంటూ. అక్కడ కృష్ణుడు వద్దు అనేం కాలేదులే. కైకేయి 2 వరాలు అడిగింది. ఒక వరము 14 సంవత్సరాల వనవాసం, ఇంకొక వరము భరతుడికి పట్టాభిషేకం. అందుకే ఇంకా గతి లేక వెళ్ళిపోయారు 14 సంవత్సరాలు. మరి ఇక్కడ కృష్ణుడు పట్టు వాళ్ళు అన్నారు. వెంటనే తర్వాత అయోధ్యకి రాజ్యాభిషేకం అయింది మా స్వామికి. వెంటనే కృష్ణుడు పాటు అంటున్నారు, ఎంతో ఆసక్తి చూడండి మీ స్వామికి. 11,000 సంవత్సరాలు అయోధ్యని పరిపాలించారు. అది మా స్వామి అయితే ద్వారకాని ఒకే ఒక తన్ను తన్నేసి వెళ్ళిపోయారు అని చెప్పి ఇలా వారు వీరు కాదు ఆగడం లేదు. వారు ఒక మాట అంటే వీరు ఇంకో మాట, వీరు ఒక మాట అంటే వీరు. ఇంతగా గొడవైపోయింది. ఇక వ్రత స్నానానికి దేవుడెరుగు వీరు మాట పెరిగిపోతుంది. అప్పుడు ఒక వృద్ధురాలు వచ్చారు. వచ్చి, ఏంటి మీరు బయలుదేరేటప్పుడు ఒకే గ్రూప్గా వెళ్ళారు, మధ్యలో 2 గ్రూపులు అయిపోయారేంటి? వీరంటారు రాముడని, వీరంటారు కృష్ణుడని, ఏంటి విషయం ఏంటి ఆవిడ అడిగారు, పెద్ద ఆవిడ. అప్పుడు చెప్పారు వీరు, ఇలా ఇలా జరిగింది, రాముడు గుణాలను గానం చేస్తున్నారు. మేమన్నాం, అయ్యా ఏంటి నందగోకులంలో కృష్ణుడు లీలలు చేసిన ప్రదేశంలో శ్రీరామచంద్రుడు లీలలు ఏంటి? మరి శ్రీకృష్ణుడు ఉన్న చోట్ల శ్రీకృష్ణుడు గుణాలని గానం చేయాలి, కానీ శ్రీరామచంద్రుడు గుణాలు ఏంటి అంటూ మేమన్నాం. ఈ లోపల మాట పెరిగిపోయింది. అప్పుడు పెద్ద ఆవిడ అన్నది, మీకు ఒక కథ తెలుసా? ఏంటి చెప్పండి. ఒకసారి యశోద చిన్ని కృష్ణుడు 2-3 సంవత్సరాలు ఉంటాయి, చిన్ని కృష్ణుడు ఉయ్యాల్లో వేసింది, ఊపుతుంది యశోదమ్మ చిన్ని కృష్ణుడిని నిద్రపోవడం లేదు. యశోద అన్నది, అరే పగలంతా ఆడుకున్నావు, అటు ఇటు తిరిగావు, కనీసం ఇప్పుడైనా నిద్రపో, పాలు తాపాను కదా, ఇంకేం కావాలి, నిద్రపో. అప్పుడు చిన్ని కృష్ణుడు అన్నాడు, అమ్మ జోల పాట పాడు. అప్పుడు యశోదమ్మ అన్నది, జోల పాటలు నాకేం రావు, పోనీ ఏదైనా కథ చెప్పు అన్నారు చిన్ని కృష్ణుడు. యశోదమ్మ అంటుంది, సరే నేను కథ చెప్తాను, నువ్వు అంటావు కదా. అంటాను. సరే, అనగనగా ఒక రాజు ఉండేవారు. ఆయన పేరు దశరథ మహారాజు. ఆయనకి 4 కుమారులు, 3 భార్యలు. పెద్ద ఆయన పేరు శ్రీరామచంద్రుడు, తర్వాత భరతుడు, తర్వాత లక్ష్మణుడు, తర్వాత శత్రుఘ్నుడు. ఒకసారి ఏం జరిగింది, 2 వరాలు అడిగింది కైకేయి. సరే, దండకారణ్యంలో 14 సంవత్సరాలు ఉండవలసి వచ్చింది. ఒకసారి పంచవటి అనే వనంలో శ్రీరామచంద్రుడి యొక్క భార్య సీతాదేవిని ఒక రాక్షసుడు వచ్చి అపహరించాడు. ఎప్పుడైతే అపహరించాడు అని విన్నాడు చిన్ని కృష్ణుడు, వెంటనే బలరాముడితోటి అంటున్నాడు, ఏ లక్ష్మణ, నా కోదండం తీసుకురా, వెంటనే ఈ రాక్షసుని సంహరించేస్తాను, సీతాదేవిని రక్షిస్తాను, ఏ లక్ష్మణ అంటూ బలరాముడిని అంటున్నాడు. వెంటనే యశోద ఉలిక్కి పడింది. వీడేంటి హరికథ కథ చెప్పమని చెప్పాడు, నిద్రపోతా అన్నాడు, ఇప్పుడు ఉలిక్కిపడి యశోద అంటుంది, ఇదేంటి ఇది? అమ్మా, నేనే రామచంద్రుడిని పూర్వజన్మలో, ఇదిగో ఈ బలరాముడే లక్ష్మణుడు. అప్పుడు యశోద అన్నది, నువ్వు పూర్వజన్మలో రామచంద్రుడు, ఆయన లక్ష్మణుడు, అన్ని అవతారాలు మా ఇంట్లో వచ్చి పడ్డాయి అని చెప్పి పడుకో, నిద్రబా అని చెప్పి యశోద దగ్గర సాగవు ఈ నాటకాలు అని చెప్పి పడుకోబెట్టింది. అప్పుడు ఆ పెద్దవాడు అంటుంది, చూడండి ఈ కథ విన్నారా? విన్నాను. ఆ శ్రీరామచంద్రుడే శ్రీకృష్ణుడిగా వచ్చాడు,
ఆ శ్రీకృష్ణుడు ఎప్పుడైతే ఈ కథ విన్నారు, సీతాదేవి అపహరించబడింది అనగానే కోపం వచ్చేసింది శ్రీకృష్ణుడికి. వెంటనే నా కోదండం తీసుకురా, ఆ రాక్షసుని సంహరిస్తాను అని చెప్పి వెంటనే బయలుదేరాడు. మరి ఆ శ్రీరామచంద్రుడే కదా ఈ శ్రీకృష్ణుడు. మరి మీరు అంటున్నారు కృష్ణుడు గుణాలనే గానం చేస్తామని, మీరంటారు వారేమో శ్రీరామచంద్రుడు గుణాలనే గానం చేస్తామంటున్నారు. మరి ఎందుకు ఈ గొడవ, ఇద్దరు ఒకటే కదా అని ఆ పెద్దవిడ అన్నారు. అప్పుడు అవునవును ఇద్దరు ఒకటే కదా, మనం ఎందుకు గొడవ పట్టం అని చెప్పి ఆ 2 గ్రూపులు కాస్త ఒకటైపోయాయి. ఇక కీర్తిమై పాడిపోయి స్వామి యొక్క కళ్యాణ గుణాన్ని 2 గ్రూపుల వాళ్ళు కలిసి పాడటం మొదలుపెట్టారు. ఇక వేదిక స్థలానికి ఎక్కడైతే బయలుదేరడానికి ముందుగా ఎప్పుడైతే ఆండాల గోష్ఠి చూశారు, అరేరే ఇంకా 3 గోపికలు కనిపించడం లేదు. 7వ గోపికని తమతో పాటు తీసుకెళ్లారు. 8వ గోపిక ఇంకొక గోపిక కనిపించడం లేదు. సరే సరే ఆవిడని కూడా తీసుకొద్దాం అని చెప్పి వెళ్ళారు. వెళ్ళి పిల్లైగల్ ఎల్లారు పావైక్కలం పుక్కారు, ఎక్కడైతే వ్రత స్థలము ఎక్కడైతే చెప్పుకున్నారు అనుకున్నారు, పలానా చోటుకి వెళ్తే అక్కడ ఉందాము, అందరు వచ్చారో లేదో చూద్దాము అనుకున్నారు. అక్కడికి వెళ్ళే లోపల కొంతమంది బయలుదేరుతుంటే అప్పుడు అమ్మవారు అంటున్నారు 8వ గోపిక యొక్క ద్వారం దగ్గరికి వచ్చి, ఇంకా నిద్రపోతున్నావేంటి వచ్చేసి. వెంటనే లోపల ఉన్న గోపిక అంటుంది అప్పుడే తెల్లారిందా ఏంటి అని అన్నట్లుగా ఉంది. వెంటనే వెళ్ళి ఎలుందు వియాగలం, శుక్రోదయం అయిపోయింది. అంటే శుక్రుడు రాక్షసుల యొక్క గురువు శుక్రాచార్యుడు. శుక్రోదయం అయిపోయింది అంటే శుక్రోదయం అయిపోయింది అంటే ఉదయిస్తుంది. ఇంకా అలాగే వియాళం ఉరంగిత్తం అంటే బృహస్పతి అస్తమిస్తుంది. అంటే చంద్రుడు వెళ్ళిపోతున్నాడు, సూర్యుడు వస్తున్నాడు, అంటే పగలు వచ్చినట్లే కదా. అమ్మవారు సంకేతం చెప్పడానికి సూర్యుడు వచ్చేసాడు, వచ్చే లోపల చంద్రుడు వెళ్ళిపోతున్నాడు, చంద్రుడు వెళ్ళిపోతే సూర్యుడు వస్తాడు. అలాగే శుక్రుడు వెళ్ళిపోతే శుక్రుడు ఉదయించే ముందుగా బృహస్పతిని దేవతల గురువు, ఆయన అస్తమిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సరే వెంటనే లోపల ఉన్న గోపిక అంటుంది అవును తెల్లవారింది అంటున్నారు, సూర్యుడు వచ్చేసింది అంటున్నారు, చంద్రుడు వెళ్ళిపోయారంటున్నారు, మరి భ్రమ మీద అంతా కూడా రాత్రంతా పడుకోలేదు వ్రతం అని చెప్పి, అందుకే మా ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు అని అన్నదేమో. వెంటనే పుల్లుం సిలంబినక మాట్లాడే పక్షుల గురించి అమ్మవారు ఇంకా 2వ ఉదాహరణ చెప్తుంది. ఇక్కడ మాట్లాడే పక్షులు పుల్లుం సిలంబినక, ఇవి మాట్లాడే పక్షులు. మేము వచ్చే దారిలో పక్షులు మాట్లాడుకుంటున్నాయి, సరే సరే ఈరోజు మనము పలానా చోటుకి ఆహారానికి వెళ్దాము, అక్కడ చాలా ఆహారం దొరుకుతుంది, మీరు మా దగ్గరికి రండి, అక్కడ బోల్నంత ఆహారం ఉంది, మీరు అటు దూరం ఎందుకు వెళ్తున్నారు అని చెప్పి వాళ్ళు పక్షులు మాట్లాడుకుంటే మేము విన్నాం. మరి పక్షులు ఆహారానికి వెళ్ళే ముందుగా మాట్లాడుకుంటాయి అంటే తెల్లారినట్లే కదా. రాత్రే మీ పక్షులు మాట్లాడుకుంటాయి ఏంటి, రాత్రి పడుకుంటాయి, పగలంతా తిరిగి వచ్చాయి కాబట్టి రాత్రి పడుకుంటాయి. తెల్లవారుతుందనంగా పక్షులకే మొదటగా తెలుసు కదా, అవే మరి అరుస్తూ ఉంటాయి. మాట్లాడుకునే పక్షులు మాట్లాడుకుంటూ ఉంటాయి, కబుర్లు చెప్పుకునే పక్షులు కబుర్లు చెప్పుకుంటాయి. కనుక తెల్లవారింది అని చెప్పి అమ్మవారు అంటున్నారు. పోదు అరికన్నీనాయి, ఇంకా ఏంటి అటువైపు చూడండి, పక్షులు ఆహారం కోసం కిలకిలమని వెళ్తున్నాయి. ఇంకా ఏంటి ఇక్కడ లోపలున్న గోపిక కాస్త చిరాకు పడినట్లుంది. వెంటనే అబ్బా నీ కళ్ళ యొక్క సౌందర్యము ఇంత అద్భుతంగా ఉంది, మరి జింక యొక్క కళ్ళు ఎంత సన్నగా మరి ఆహ్లాదకరంగా సౌందర్యవంతంగా ఉంటుంది లేడీ కళ్ళు, అలా నీ యొక్క కళ్ళు ఇంత అద్భుతంగా ఉన్నాయి, సౌందర్యం నీ కళ్ళల్లోనే సౌందర్యం ఉంది. మరి నల్లటి కలువ లాంటి కళ్ళు కలిగిన దానికి నువ్వు. తర్వాత కుళ్ళ కులిరియ కుడైందు నీరాడాదే,
మనమందరం కూడా చల్లని నీటిలో స్నానం చేయడానికి మేమంతా బయలుదేరుతున్నాను, వ్రత స్నానం చేయడానికి. మరి నువ్వు ఒక్కదానివే లేవని మాకు తెలిసిపోయింది ఇప్పుడు. కనుక నిన్ను కూడా మాతో పాటు తీసుకెళ్ళడానికే మేము వచ్చాము, మీ ద్వారం దగ్గర ఉన్నాము, త్వరగా తలుపులు తెరువు, మాతో పాటు వచ్చి వ్రత స్నానానికి బయలుదేరుతాము అన్నారు ఆండాల్ గోష్ఠి. కళ్ళం తిరువిందు కలందు. సరే సరే స్నానానికి వెళ్దాం. ఇంకా ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు మంచం మీద పడుకొని ఉన్నావా ఏంటి? కనీసం దగ్గరకు వచ్చి ద్వారం కూడా తెలియడం లేదేంటి? మంచం మీద ఇంకా పడుకున్నావేంటి ఇంత చెప్పిన తర్వాత కూడా అంటూ ఈ మంచి రోజుల గురించి కొనియాడుతూ తిరా అనే వాయిద్యం ఇస్తారు భగవంతుడు స్వామి. మరి వ్రతానికి కావలసిన ఏర్పాట్లు చేస్తారు కృష్ణుడు. కనుక మనం వ్రత స్నానం చేసి బయలుదేరుతాము అంటూ ఈ 13వ పాసురంలో 8వ గోపికని నిద్రలేపుతూ ఆండాల్ గోష్ఠి అన్నారు. చూడండి ఎంత అద్భుతంగా ఈ 8వ పాసురంలో 8వ గోపికని 13వ పాసురంలో నిద్రలేపుతున్నారు. సో 8వ గోపిక యొక్క విశిష్టమైన లక్షణము అందమైన కళ్ళు. చూడండి సర్వసాధారణంగా ఇప్పుడు ఏ వ్యక్తినైనా మనము చూస్తాము అనగానే ముందు కళ్ళలో చూస్తామే, అంతే కదా. తర్వాత మనిషి లావుగున్నారు సన్న అది వేరే విషయం. ముందు కళ్ళల్లోనే చూస్తాం కదా. ఏ వ్యక్తి అయినా ఆ వ్యక్తితోటి మాట్లాడడానికి కళ్ళల్లోనే చూస్తాము. మరి ఇక్కడ ఈ 8వ గోపిక యొక్క విశిష్టమైన లక్షణం కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. మరి శ్రీకృష్ణుడు ఇంతగా ఈవిడ కళ్ళలో పెట్టి కళ్ళు చూసేసి ఇక నాకు కృష్ణుడు వచ్చి కళ్ళలో కూర్చున్నాడు, ఈవిడ సరే నా కళ్ళలోనే కూర్చో, నా కళ్ళ లాంటి కళ్ళు ఇంకెవరికి లేవు, ఇంత అందమైన కళ్ళు అని చెప్పి కృష్ణుడిని కూర్చోబెట్టుకున్నావు అంటూ ఆండాల్ గోష్ఠి అంటున్నారు. మరి 8వ గోపిక అనుకుంటుంది, మరి కృష్ణుడే వచ్చి నా కళ్ళలో కూర్చున్నాడు, కళ్ళు రెప్పలు పడిపోయాయి, ఇంకా నేను ఎక్కడికి వ్రత స్నానం చేయడానికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి ఈ 8వ గోపిక విశిష్టంగా చెప్తుంది. కనుక భగవంతుణ్ణి పొందడానికి కావలసిన బుద్ధి భగవంతుడే ప్రదానం చేస్తాడు. దదామి బుద్ధి యోగం. మరి కృష్ణుడు పొందడానికి కావలసిన బుద్ధి కృష్ణుడే ఇస్తారు. కృష్ణుడి నుండి ఎవరైతే అభక్తులు బహిర్ముఖులు కృష్ణుడి నుండి దూరంగా వెళ్ళి విషయాల్ని భోగించాలని అనుకుంటారు, వారికి కావలసిన బుద్ధి కూడా కృష్ణుడే ఇస్తాడు. చూడండి నిజానికి కృష్ణుడే దిక్కు అందరికీ. వారు భక్తులు కానీ అభక్తులు కానీ ఆస్తికులు కానీ నాస్తికులు కానీ ఎవరైనా కానీ చివరికి దిక్కు కృష్ణుడే. మరి ప్రత్యేకంగా కృష్ణ భక్తి చేసేవారికి కృష్ణుడు ప్రత్యక్షంగా అన్నీ ఇస్తాడు. అన్య దేవతలను ఉపాసన చేసేవారికి పరోక్షంగా అయినా సరే కృష్ణుడే ఇస్తాడు. ఇతర దేవతలైనా సరే వారు ఎక్కడి నుంచి తెస్తారు? వారు స్వతంత్రులు కాదు కదా. వారైనా సరే కృష్ణుడి నుండి తీసుకురావాలి కదా ఏం తీసుకొచ్చినా కూడా. కనుక ప్రత్యక్షంగా అయితే కృష్ణుడే ఇస్తారు కృష్ణ భక్తులకి. మరి చూడండి ఈ అందమైన కళ్ళు గురించి చెప్పుకుంటున్నాను. ఒక సౌందర్యం కలిగిన ఒక ఆడవారు ఈ కళ్ళతోటే సర్వుల్ని ఆకర్షించగలరు. కళ్ళతోటే సర్వుల్ని ఆకర్షించగలరు. కను సైగలతోటి ఆకర్షించగలరు. ఒకసారి అన్నీ బాగుండాయి, కళ్ళు బాగలేమంటే చూడబుద్దే కాదు అనిపిస్తుంటుంది. కళ్ళు బాగలేమంటే అందుకే స్వామి యొక్క కళ్ళు మరి కమలం లాంటి కళ్ళు అని పెద్ద పెద్ద కళ్ళు స్వామి. మరి ఇంత పెద్దవి స్వామి కళ్ళు, మరి ఇంత పెద్ద కళ్ళు ఉంటే బాగుంటుందా ఏంటి అనిపిస్తుంది ఒక్కోసారి. కమలపు రేకుల్లాంటి పెద్ద పెద్ద విశాలమైన కళ్ళు స్వామివి అని ప్రతిసారి వర్ణిస్తారు. మరి ఇంత పెద్ద పెద్ద కళ్ళు ఉంటే బాగుంటాయా ఏంటి అనిపిస్తుంది. కానీ నిజానికి ఆ కళ్ళే ఆకర్షణీయం. ఇప్పుడు చూడండి భీమవరంలో మావులమ్మవారు దర్శనం చేశారా? మావులమ్మవారు భీమవరంలో అమ్మవారు.
ఒకసారి దర్శనం చేస్తే మరి అమ్మవారి కళ్ళు విశాలమైనవి, పెద్ద పెద్దవి. ఒక్కసారి చూశారంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే పెద్ద పెద్ద కళ్ళు. భీమవరంలో మా ఊళ్ళో అమ్మవారు ప్రసిద్ధి, అందరికీ తెలిసిన మందిరం. అడిగితే చెప్తారు, వెళ్ళి దర్శిస్తే అమ్మవారి కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు. ఒకసారిగా దర్శించారనుకోండి మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంత ఇది గ్రామదేవత, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క గ్రామదేవత. మా ఊళ్ళో అమ్మవారు పెద్ద పెద్ద కళ్ళు కనుక కళ్ళే రండి మళ్ళీ రండి దర్శించండి అంటూ పిలుస్తూ ఉంటాయి. అటువంటి పెద్ద పెద్ద కళ్ళు అమ్మవారి. ఈ కళ్ళే ఈ భగవంతుడిని చూడటానికి, భగవంతుని ప్రాప్తికి మనకు సహాయం చేస్తున్నాయి ఈ కళ్ళు. ఇవే కళ్ళు విషయభోగంలో విషయాల్ని భోగించడానికి ఈ కళ్ళ ద్వారా మనం ఆకర్షింపబడతాము భౌతిక జగత్తులో. చూడండి, కళ్ళు చాలా ప్రమాదకరం. కళ్ళే భౌతిక బంధనంలో కూరుకుపోవడానికి, ఈ బంధనంలో చిక్కుకుపోవడానికి కళ్ళు కారణమవుతాయి. మరి అవే కళ్ళని కాస్త ఇటువైపు నుంచి తీసుకెళ్ళి ఇటువైపు తిప్పేసామనుకోండి, మరి స్వామి యొక్క సౌందర్యం ఇంతగా ఆకర్షింపబడుతుంది దర్శించడానికి. నిజానికి చూడండి, ఎవరికైనా తీర్థయాత్రలు వెళ్ళామనుకోండి, తిరుపతి వెళ్ళారు, స్వామిని దర్శించారా, స్వామిని దర్శించారని అడుగుతారు. ఎక్కడ దర్శించడం, 5 గంటలు ఆ కౌంటర్లో వేసేసారు, హాల్లో వేసేసారు. ఆ పులిహారం, ఆ దద్దోజనం, ఆ పెరుగన్నం అవి తింటూ ఉండేసరికి ఒక్కసారిగా గేట్లు తెరిచారు, మొత్తం వేల మందిని ఒకేసారి తోసేశారు. లోపలికి వెళ్ళాము, స్వామిని ఇలా చూసే లోపల ఇలా నెట్టేశారు. ఇంకేం దర్శనం మాకు, సరిగా దర్శనమే కాలేదు. మరి ఇంతసేపు ఉన్నాం, పులిహారము పెరుగన్నం ప్యాకెట్లు తీసుకొని తింటూ ఉన్నాం. ఈ లోపల తెరిచారని అందరూ పరిగెత్తుకుంటూ లైన్లో. మరి తీరా అక్కడికి వెళ్ళేసరికి స్వామిని ఇలా చూద్దాం ఇంతసేపు నేను లైన్లో ఉన్నాను, మరి 4 గంటల నుంచి అని చెప్పి ఇలా స్వామిని చూద్దాం అనేసరికి వెనక నుంచి ఇలా నెట్టేశారు. పదండి అయిపోయింది దర్శనం అంటూ. ఇంకేం దర్శనం అని అనిపిస్తుంది. నిజానికి ఈ కళ్ళతోటే స్వామి యొక్క సౌందర్యాన్ని ఎంతగా మీరు ఆస్వాదించగలరు. సరే, కళ్ళు 2 రకాలు. ఒక కళ్ళు భౌతిక జగత్తును చూస్తున్నాయి, ఇంకోటి జ్ఞానం అనే చక్షుదాన దిలాజయి జన్మే ప్రభుసేయి. ఈ శాస్త్రంలో చెప్పబడింది, జ్ఞానం అనే చక్షువులు ఇవ్వండి స్వామి అంటూ గురుగారిని ప్రార్థించడం. గురుగారు మాకు జ్ఞానం అనే చక్షువులు, అంటే చక్షు అంటే కళ్ళు, జ్ఞానం అనే కళ్ళు ఇవ్వండి. కనుక వస్తువుని ఉన్నట్లు చూడగలము. భౌతిక జగత్తులో అంతా కూడా క్షణికము. ప్రతి వస్తువు, ఏ వస్తువునైతే మనం చూస్తున్నాం ఈ భౌతిక జగత్తులు, ప్రతిదీ క్షణికము, నిజానికి సత్యం కాదు. మాయ ఆవృతమైన వస్తువులు, వ్యక్తులు, ప్రతిదీ కూడా. కానీ ఈ కళ్ళతోటి చూసి మనం అనుకుంటున్నాము ఇవే నిజమని. మరి ఇదే కళ్ళతోటి భగవంతుడిని చూడలేకపోతున్నాం. భగవంతుడిని దర్శించడానికి ఈ కళ్ళు పనిచేయడం లేదు. మరి ఇంకేం కళ్ళు కావాలి? మరి జ్ఞానం అనే కళ్ళు కావాలి. అవి ఎవరిస్తారు? గురువుగారు ఇస్తారు. మరి జ్ఞానం అనే కళ్ళతోటి మాత్రమే భగవంతుని దర్శించగలం. ఈ కళ్ళతోటి కేవలం భౌతిక జగత్తును దర్శించి ఇదే సత్యము, ప్రతిదీ చూస్తున్నాము, అబ్బా ఇదే సత్యము. మరి ఈ కళ్ళతోటి భగవంతుడిని చిన్మయ వస్తువును చూడలేము. స్వామి ఉన్నారని చెప్తున్నారు, శాస్త్రాలు చెప్తున్నారు, పలానా లీలలు చేశారు, పలానా చేశారు, ఏం కనిపించడం లేదు స్వామి. మరి ఈ కళ్ళతోటి కనిపించారు. మన దివ్యమైన చక్షు కావాలి. అందుకే భగవద్గీతలో ఎప్పుడైతే దివ్యమైన రూపాన్ని చూడటానికి దివ్యమైన చక్షువులు కావాలి అని చెప్పి, నేను దివ్యమైన చక్షువులు నీకు ప్రదానం చేస్తున్నాను అని చెప్పి భగవంతుడు దివ్యమైన కళ్ళు ఇచ్చారు అర్జునుడికి.
మరి విశ్వరూపాన్ని దర్శించడానికి ఆ దివ్యమైన కళ్ళే కావాలి. అప్పుడు ఆ కళ్ళను తీసుకొని అర్జునుడు విశ్వరూపాన్ని దర్శించారు. విశ్వరూపం అందరూ అక్కడ ఉన్నారు, ఎవరికి దర్శనం కాలేదు. కేవలం మరి ఆ దర్శించాల్సిన కావాల్సిన స్పెట్స్ కళ్ళద్దాలు స్వామి ప్రదానం చేశారు. మరి ఆ కళ్ళద్దాలు పెట్టుకుంటేనే ఆ రూపం కనిపిస్తుంది, లేకపోతే మళ్ళీ కళ్ళద్దాలు తీసేస్తారంటే మళ్ళీ రూపం కనిపించదు. మరి ఈ కళ్ళద్దాలు ఎవరిస్తారు? స్వామి ప్రదానం చేస్తారు. అందుకే ప్రేమాంజను చురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందర మచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. ప్రేమాంజను చురిత భక్తి విలోచనేన, భక్తి అనే కాటుకని ఈ కళ్ళకి పూసుకోవాలి. భక్తులు చేయాల్సిన మొట్టమొదటి పని భక్తి అనే కాటుక. ఈ రోజుల్లో కాటుక ఎవరు పెట్టుకుంటున్నారు? చాలా తక్కువ. కాటుకలు అందరూ పెట్టుకుంటున్నారు. ఇంతకుముందు అయితే అసలు కాటుక సొంతంగా తయారు చేసేవారు, నల్లటి కాటుక తయారు చేసేవారు. మరి సహజ సిద్ధంగా న్యాచురల్గా ఉండే కాటుక. మరి మగవాళ్ళు కూడా కాటుక పెట్టుకునేవారు ఇంతకుముందు రోజులు. మగవాళ్ళు ఈ సంస్కారం, ఇదొక సంస్కారం అండి. ఈ సంస్కారం అనేది రాను రాను లుప్తమైపోతుంది. చెవులు పోగులు ఉండేవి మగవారికి, సిక పెద్ద జుట్టు ఉండేది మగవారికి, అందమైన కేశాలు లేకపోతే అందమే లేదు. ఆడవారికి కేశాలు కళ్ళే ప్రధానం. మరి కేశాలు వెంట్రుకలు, ఇప్పుడు ఆడవారు చూడండి, గుండు గీచుకున్నారు అనుకోండి, చూడటానికి ఎలా ఉంటారు? ఆడవారు గుండు గీచుకుంటే ఎలా ఉంటారు? చూడటానికి అందవిహీనంగా ఉంటారు. ఎంత అందంగా ఉన్నాయన్నా గుండు గీచుకోగానే ఆ వెంట్రుకలు విహీనంగా ఉంటారు. కనుక కేశాలే ప్రధానం. ఎంత పొడవు నల్లని కురుళ్ళు ఉంటే, దిట్టంగా గుబురుగా ఉంటే, మనం కేశ సౌందర్యం గురించి చెప్పుకున్నాం లాస్ట్ టైం. మరి అంత గుబురుగా ఉంటే అంత అందంగా ఉంటారు. మరి ఈ కళ్ళకి కావలసిన ఈ కాటుక, భక్తి అనే అంజనం అంటే కాటుక. ప్రేమ అంజనం, ప్రేమ భక్తి అనే అంజనము కాటుక. ఈ కాటుకని పూసుకోవాలి ఈ కళ్ళకి. అప్పుడే హరినామం చేయగలరు, హరికథ వినగలరు, స్వామిని దర్శించగలరు, ఈ భక్తి యోగంలో ముందుకు వెళ్ళగలరు. ఎప్పటి వరకు మీరు ఆ ప్రేమాంజనుచరిత, ప్రేమ భక్తి అనే కాటుకను ఎప్పటి వరకు మీరు పూసుకోవారు, అప్పటి వరకు మరి భక్తులు ముందుకు వెళ్ళలేరు. కనుక ప్రేమ భక్తి అనే కాటుక నిత్యము ఈ కళ్ళకి వేసుకోవాలి. అప్పుడు మరి ఇక కృష్ణుని మీ నుండి ఎవరు వేరు చేయలేరు. మాయ కూడా ఓడిపోతుంది. అమ్మ నా వల్ల కాదు అని అంటుంది. కనుక నల్లని కాటుక పెట్టుకోవాలి, భక్తి అనే కాటుక పెట్టుకోవాలి. అప్పుడే భావం వస్తుంది. భక్తి అంటే భావం అండి. మీరు ఎంత భావంతో, ఎంత మీరు హృదయం సరళంగా ఉంటే అంత భగవంతుని దగ్గరగా చేర్చుతారు. సరళమైన హృదయము, ఎంత సరళమైన హృదయం ఉంటే అంత తొందరగా భగవంతుని భక్తి అబ్బుతుంది. మరి నామం చేయడానికి రుచి కలుగుతుంది, కథ వినడానికి రుచి కలుగుతుంది. మరి సరళంగా ఉండాలి హృదయంగా సరళంగా ఉండడం చాలా చాలా కష్టం. కేవలము ఏదో ఒక రకంగా మనము చూడండి, భౌతిక జగత్తులో పరదుఃఖే సుఖి, ఇతరులు దుఃఖపడుతుంటే చూసి ఆనందపడతారు. ఈ భౌతిక జగత్తులో ఇతరులు దుఃఖపడుతున్నారనుకోండి, చూసి ఆనందం వేస్తుంటుంది. పరసుఖే దుఃఖి, మరి ఇతరులు పరదుఃఖే సుఖి. వారు దుఃఖపడుతుంటే వీరికి ఆనందం కలుగుతుంది, వారు సుఖపడుతుంటే వీరికి దుఃఖం కలుగుతుంది. పరులు సుఖంగా ఉన్నారు, చూసి ఏడుస్తారు. అబ్బా వీడికి దుఃఖం కలుగుతుంది. ఈ భౌతిక జగత్తులో ఇలా ఉంటుందన్నమాట. అందుకే భాగవతంలో సునీతి, ధ్రువుడి యొక్క తల్లి అమ్మగారు సునీతి, ఎప్పుడైతే ధ్రువుడు సురుచి యొక్క కఠినమైన మాటలు వినేసి మరి హృదయం గాయమైపోయింది. అబ్బా ఇంతగా గాయమైపోయింది, పాపం ఏడుస్తూ వచ్చాడు. సునీతి అడుగుతుంది, చిన్నపిల్లవాడు, 5 సంవత్సరాల పిల్లవాడు, ఏమైందో ఏడుస్తున్నావేంటి?
నిజానికి ఏం చెప్పడం లేదు. ఇలా సురుచి లేనిపోని మాట్లాడినది సవతి తల్లి, అందుకే నేను ఏడుస్తున్నాను అని చెప్పలేకపోయాడు. పోనీ పక్కనే పనిచేసే ఒక ఆవిడ అన్నది ఇలా ఇలా జరిగిందమ్మా. అప్పుడు సునీతి అంటుంది, మాం అమంగళం నాథ. సురుచి అంటుంది, నీకు ఎవరైనా కష్టం కలిగించినా కూడా, నీకు ఎవరైనా దుఃఖం కలిగించినా కూడా వారికి అమంగళం అయ్యేటట్లు కోరుకోకాకు. ఇప్పుడు సర్వసాధారణంగా జీవి అంటే మనిషి ఎవరికైనా కొద్ది కష్టం కలిగిందనుకోండి, కలిగించిన వాడికి అది అవ్వాలి ఇది అవ్వాలి, వాడు దారిలో వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయిపోవాలి, ఏదో ఒకటి మొత్తానికి కాళ్ళు చేతులు ఇరగిపోవాలి, మొత్తానికి వాడి గురించి అన్నీ అనుకుంటారు తొందరగా. ఇంకా అబ్బా ఏ రోగం రాదేంటి వీడికి, ఇంకేదో ఒకటి మొత్తానికి ఏ వ్యక్తి మీద కోపం వస్తుంది, ఏ వ్యక్తి వల్ల మీకు దుఃఖం కలిగింది లేకపోతే కష్టం కలిగింది, ఇక లేనిపోని అన్నీ ఊహించుకుంటారు. వెళ్ళిపోయారు బండి మీద, యాక్సిడెంట్ అయ్యి ఉంటుంది ఇప్పటిదాకా రాలేదంటే, అలాగే అయిపోయి ఉండాలి. పోనీ నిజంగానే యాక్సిడెంట్ అయిపోయింది, ఒక చెయ్యి ఇరిగింది అనుకుందాం, మరి వీడేమనుకుంటాడు, బా ఇంత పెద్ద యాక్సిడెంట్ అయ్యి కూడా ఒక చెయ్యే ఇరిగిందా ఏంటి, అసలు పోవాల్సింది ప్రాణం, ఈసారి సరిగా తగలలేదు, ఈసారి తగిలితే 2 కాళ్ళు కూడా పోతాయి. ఏదో మొత్తానికి అమంగళమే కోరుకుంటారు, కష్టం కలిగింది కాబట్టి, దుఃఖం కలిగింది కాబట్టి. కానీ ఇక్కడ సునీతి అంటుంది, ధ్రువుడితో అంటుంది, ఎంత చక్కని మాటలు చెప్తుంది చూడు. నిజానికి సురుచి వల్ల నీకు దుఃఖం కలిగింది, కష్టం కలిగింది, కానీ నువ్వు మనసులో ఎప్పుడూ అనుకోవాకు సురుచికి అమంగళం కలుగుగాక అని ఎప్పుడూ అనుకోవాకు. మళ్ళీ సునీతి అంటుంది, ఒకవేళ ఇతరుల యొక్క అమంగళం కోరుకుంటే నీకే రెట్టింపు అమంగళం వస్తుంది. చూడండి ఎంత మంచి చక్కటి మాట చెప్తుందో. ఇతరుల గురించి అమంగళంగా చెడుగా నువ్వు అనుకుంటే ఆ చెడు రెట్టింపు రూపంలో నీకే వస్తుంది. నిజానికి మనకు కష్టం కలిగించారు, దుఃఖం కలిగించారు ఎవరైనా అనుకుందాం, నిజానికి మన మనసు ఏడుస్తుంది, దుఃఖం కలిగింది, మనము వారి గురించి అమంగళంగా అనుకోకూడదు. ఎందుకంటే నిజానికి భగవంతుడు చూస్తున్నాడు కదా. ఒకవేళ వారు కపటం చేసి మీకు దుఃఖం కలిగించారంటే ఆ ప్రతిఫలం వారు ఎలాగో అనుభవిస్తారు. మీరు అనుకోకుండానే వారు అనుభవిస్తారు కదా, ఎలాగో అనుకొని మీరు తప్పు చేయాల్సిన అవసరం ఏంటి, అది చెప్పడం అన్నమాట ఇక్కడ. ఎలాగో వారు కర్మఫలం అనుభవిస్తారు, దుఃఖం అనుభవిస్తారు. ఎలా కర్మ చేస్తే అటువంటి ప్రతిఫలం వచ్చేస్తుంది అందరికీ, ప్రతి వారికి వస్తుంది. మంచి చేస్తే మంచి వచ్చేస్తుంది రెట్టింపు, మరి చెడు చేస్తే రెట్టింపు చెడు మనకి వచ్చేస్తుంది. ఎలా బంతి తీసుకొని మనం కొడతాం గట్టిగా, కొట్టగానే ఎంత ఫోర్స్గా మనం గోడకేసి కొడతామో అంతే ఫోర్స్గా మన వైపుకి వచ్చేస్తుంది కదా. ఇలాంటప్పుడు మనము కోరుకోవాల్సిన అవసరం లేదు. ఇంత దుఃఖం కలిగించాడు వాడికి, అది అవ్వాలి ఇది అవ్వాలి అది ఇవ్వాలి అని కోరుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రారంధం ఎలాగో ఉంది, వాడి వెంట తిరుగుతుంది, ఎలాగో వాడికి మెడలో పాశం రూపంలో తాడు రూపంలో చుట్టుకుంటుంది. ఎలాగో కోరుకొని మనం ఎందుకు చెడు కావాలి, అది చెప్పటం. కనుక ఇంకొకటి ఏంటి, ఇతరులు చేసిన చెడు గురించి కూడా చర్చించకూడదు అంటారు. ఇతరులు ఏదో చెడు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, ఎందుకంటే ఆ పాపం గురించి చర్చించడం వల్ల ఆ పాపంలో భాగం మనకు కూడా భాగం వచ్చేస్తుంది. చూడండి, పాపాలు వాళ్ళెవరో చేశారు, వాళ్ళెవరో పాపం చేశారు, మనకు అసలు విషయమే లేదు. కానీ ఇంకొక వ్యక్తి కనిపించగానే మనం చర్చిస్తాము, కేవలం పాపాలే చర్చిస్తాము, చెడే చర్చిస్తాము, మంచి చెడు చర్చించాము ఎప్పుడు. అదే మన గురించి చెప్పాలంటే అంతా మంచిగా చెప్తాం. చూడండి, భౌతిక జగత్తులో ఇప్పుడు మన గురించి మనం చెప్పుకోవాలనుకోండి, అబ్బా ఉదయాన్నే 4 గంటలు అయ్యింది, నాకు అసలు నిద్రే పట్టదు, మంగళారతి దర్శించింది, నాకు అసలు నిద్రే పట్టదు, రోజు వస్తున్నాను నేను మందిరం, 16 మాలలు చేసేస్తున్నా నేను. వారు మాల పట్టుకోకపోయినా కూడా వారి గురించి వాళ్ళు చెప్పుకోవాలి కదా, చెప్పుకోవాలంటే అన్నీ చెప్పేస్తారు. 16 మాలలు చేసేస్తున్నాను, దర్శనం చేసేస్తున్నాను, ఎప్పుడు ఇక్కడే ఉంటున్నాను, అలా దర్శనం చేస్తున్నాను, మరి స్వామిని చూడకుండా నాకు అసలు నిద్రే పట్టదు. అంటే వారు తమ గురించి తాము చెప్పుకోవాలంటే గొప్పలు చెప్పుకుంటారు. మరి ఈ పని నేనే చేశాను చేయబట్టి ఇంత బాగా అయింది,
అదే ఆ పని చేయడంలో ఏదైనా పొరపాటు జరిగిందనుకోండి, వీడు చేసినా కూడా చెప్పడు, ఎవరో చేస్తుంటారు ఇంత పొరపాటు, అసలు నేను లేను, నేనుంటే అసలు ఇలా జరుగుతుందా ఏంటి అని చెప్పేసి తెప్పించేసుకుంటారు. కనుక తమ గురించి తాము చెప్పుకునేటప్పుడు గొప్పే చెప్పుకుంటారు, ఇతరుల గురించి చెప్పేటప్పుడు కేవలం చెడే చెప్తారు. ఈ చెడే చర్చించడానికి ఆనందం వస్తుంది. చూడండి, ఇతరుల పాపాల గురించి, ఇతరుల చెడు గురించి ఒకరినొకరు చెప్పుకునేటప్పుడు, అబ్బా అలా జరిగిందా, నేను ఇంకా తక్కువ, భలేదాన్ని, చాలా జరిగింది, నీకు తర్వాత చెప్తానులే మళ్ళీ అని చెప్పి కనుక ఒకసారి కనుక ఇతరుల్లో మంచి చూడటం మొదలుపెట్టాలి. మరి ఎప్పుడు సాధ్యమవుతుంది ఇది? ఇతరుల మంచి చూడటంలో సాధ్యం ఎప్పుడవుతుంది? ఎప్పుడైతే ఈ కళ్ళకి భక్తి అనే కాటుకుని పూస్తామో ఈ కళ్ళకి, అప్పుడే ఇతరుల్లో కూడా మంచి చూడటం మొదలు పెడతాము. అప్పటి వరకు కాదు. ఈ కళ్ళకి ఉదయాన్నే లేయగానే స్నానం అయిపోయిన తర్వాత భక్తి అనే కాటుకని పూసేశారు. మరి ఎంతగా మీరు కాటుక పూసారో అంత బాగా మంచే కనిపిస్తుంది. చుట్టుపక్కల వ్యక్తుల్లో, వస్తువుల్లో అన్నిట్లో మంచే కనిపిస్తుంది. మరి ఈ కాటుక వేయకపోతే మరి మంచి వ్యక్తుల్లో కూడా చెడే కనిపిస్తుంది. అబ్బా ఎంతో మంచి వ్యక్తి అనుకున్నాను, అబ్బా అయ్యి బాబోయ్ ఎంత చెడ్డవాడాయి, పొరపాటు నేను ఇన్ని రోజులు కూడా మంచోడు అనుకున్నాను, అబ్బా అమ్మో ఇప్పుడే తెలిసింది అని చెప్పి చెడు చూడటం మొదలు పెడతారు. కనుక ప్రేమాంజనుచురు ఇద భక్తి విలోచనేనా, ఈ కళ్ళకి ఎప్పుడు కూడా భక్తి అనే కాటుక పూసుకోవాలి. సరే, ఒకసారి గోవిందనామాలు చెప్పుకొని ఈరోజుకి 8వ గోపికని నిద్ర లేపారు. రేపు 9వ గోపిక, ఇంకిద్దరు గోపికలు ఉన్నారు, 9, 10. తర్వాత అందరూ కలిసి వ్రతానికి వెళ్తారు. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష గోవింద గోవింద. నందనందన నవనీత చోర బసుబాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్య పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద. వజ్రముకుటధరం వరాహమూర్తిమి గోపీజనలోలం గోవర్ధనోద్ధరం దశరథనందనం దశముఖమర్జన పక్షివాహన పాండవా ప్రియా గోవింద హరి గోవింద. మత్స్య కూర్మా మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజం బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద హరి గోవింద. సీతానాయకం శ్రిత పరిపాలకం దరిద్రజన పోషకం ధర్మ సంస్థాపకం
यानाथरक्षकां यापद्बान्धवां शरणगतवत्सलं गरुणासागरं गोविन्द हरि गोविन्द कमलदलाक्षां कामितफलदां पापविनाशकं पाहि मुरारी श्रीमुद्राङ्कितं श्रीवत्संकितं धरणीनायकं दिनकरतेजा गोविन्द हरि गोविन्द पद्मावती प्रियां प्रसन्नमूर्तिं अभयहस्त प्रदर्शनं मध्यावतारं शङ्खचक्रधरं सारङ्गगदाधरं विरजातिरसं विरोधिमर्दनं गोविन्द हरि गोविन्द सालग्रामधरं सहस्रनामं लक्ष्मीवल्लभं लक्ष्मणाग्रजां गसूरितिलकां काञ्चनाभधरं गरुडवाहनं गजराजरक्षकं गोविन्द हरि गोविन्द वानरसेवितं वारिधिबन्धनं येडुकोण्डलवाडं एकस्वरूपं श्रीरामकृष्ण रघुकुलनन्दनं प्रत्यक्षदेवा परमदयाकरं गोविन्द हरि गोविन्द वज्रकवचधरं वैजयन्तीमालां वटिकौशलवाडां वसुदेवतनयां बिल्वपत्रार्चितां भिक्षुकसंस्तुतां स्त्रीपुंरूपां शिवकेशमूर्तिं गोविन्द हरि गोविन्द ब्रह्माण्डरूपां भक्तरक्षकां नित्यकल्याणां नीरजनाभां याति रामप्रियां हरिशर्वोत्तमां जनार्दनमूर्तिं जगत्साक्षिरूपं गोविन्द हरि गोविन्द अभिषेकप्रियां यापनिवारणं रत्नकिरीटं रामानुजनुतं स्वयं प्रकाशं याश्रितपक्षं नित्यशुभप्रदं निखिललोकेशं गोविन्द हरि गोविन्द
యానందరూపా యాద్యాంతరహిత ఇహ పరదాయక ఈవరాజ రక్షక పరమదయాలో పద్మనాభహరి తిరుమలవాస తులసీవనమల గోవింద హై గోవింద శేషాద్రి నిలయ శేషసాయివి శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద హై గోవింద గోవింద హై గోవింద 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 గోవింద. సో ఈరోజు 8వ గోపికని నిద్రలేపి తమతో పాటు తీసుకెళ్లారు. సో ఈవిడ యొక్క విశేషమైన లక్షణం అందమైన కళ్ళు. ఇప్పుడు ఒకసారి చూడండి, అన్నీ బాగుంటాయి. అమ్మాయి అన్నీ బాగున్నాయి కానీ కాస్త మెల్లకన్ను ఎవరు చేసుకుంటారు? చూడండి, కళ్ళు అన్నీ బాగున్నాయి, కాస్త ఎక్కడ చూస్తుందో తెలియడం లేదు. కళ్ళు కాస్త ఇదే అని చెప్పి పెళ్లి చేసుకోవడమే మానేస్తారు. కనుక కళ్ళల్లో అన్నీ ఉన్నాయి.